మున్సిపల్ కమిషనర్ గారు పూలమాల వేసుగా కోరుతున్నాం. కూడా అందరినీ పేరు పేరున స్వాగతిస్తున్నాము. అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసుగా కోరుతున్నాం. ఎవరు కూడా అన్యాయ భావించవద్దు. పేరు పేరున పిలవాలంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం కలవడం. దయచేసి అందరూ కూడా పూలమాల వేసుగా కోరుతున్నాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్. సార్ దండ ఈ కార్యక్రమాన్ని చూసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. 135వ జయంతోత్సవ కార్యక్రమం సందర్భంగా అందరినీ పేరు పేరున స్వాగతిస్తున్నాం. దయచేసి అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా కోరుతున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి తిరుమల వసంత గంగాధర్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా కోరుతున్నాం. అలాగే 4వ వార్డు కౌన్సిలర్ చెట్టు విజయ్ గారు కూడా అంబేద్కర్ విగ్రహం, మున్సిపల్ ఆల్ వార్డ్ కౌన్సిలర్ కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా కోరుతున్నాం. అలాగే అంబేద్కర్ సంఘ నాయకులు, కుల సంఘాల అధ్యక్షులు, అంబేద్కర్ సంఘ అభిమానులు, జయంతోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ విగ్రహ కమిటీ పక్షాన ఆహ్వానిస్తున్నాం. కుల యువజన సంఘ సభ్యులు, నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు కోరుతున్నాం. వారందరికీ పేరు పేరున విగ్రహ కమిటీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి. అలా ఇటుడే కూడా అన్యత భావించవద్దు. అందరూ కూడా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిగా కోరుతున్నాం. ఒక సైడు పూలమాల వేసేవారు, ఒక సైడు పూలమాల వేసి దిగి వచ్చేవారు ఒక సైడ్ రావాలని కోరుతున్నాం. దయచేసి అన్యత భావించవద్దు. జై భీమ్, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. సంవిధానం మరకలించి అందరికీ అందించి ఎందుకురా కమ్మడి సాకలి మంగళి మంగళి తెల్లార ఓ కుమ్మరి కమ్మడి
సాకలి మంగలి వద్దర ఎరుతల్లార ఓ గోయా తెలుగు గౌడాయాల మున్నూరు లేకుంటే భరత భూమి గుణము ఏం చేస్తే తీరునయ్యా గుణము మున్సిపాలిటీ వెంకటేష్ మన్మడు 26వ వార్డు కౌన్సిలర్ 20వ వార్డు కౌన్సిలర్ చిట్యాల లక్ష్మీనారాయణ మోసిన్ కౌన్సిలర్ గారు వెంకటేష్ గారు వచ్చింది పేరు ఇస్తే వాళ్ళు ఆ కౌన్సిలర్ ఒక్కొక్కరు వేదిక మీదకి రావాలని మనం ఇంకెవరన్నా మిగిలిపోతే చూడండి. అదేవిధంగా సంఘాల అధ్యక్షులు ఇద్దరు మాదిగ సంఘాల అధ్యక్షులు కూడా వచ్చి వేదిక మీదకి రావాలని పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క జయంతోత్సవ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనము ఆచరణ తీసుకొని మన వంతుగా మన సమాజానికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన పిల్లలందరికీ కూడా విద్యను అందించే ప్రయత్నంలో ముందుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన విద్యతోనే విద్యాకేతనము ఎగరవేసిండు, ప్రపంచ మేధావిగా మారిండు. ఏదైతే ఖచ్చితంగా విద్యతోనే మనం విజయం సాధిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ జై భీమ్. థ్యాంక్ యూ. పేట భాస్కర్ గారు వారి సందేశాన్ని ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు పోతారట, అందుకే పోతారు. వారు సందేశం పెట్టారని ముందుగా భారత రత్న డాక్టర్ అన్వర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ ఓన్లీ నాట్ భారతదేశం, ప్రపంచ దేశాలన్నీ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను మరి జరుపుకోవడం నిజంగా ఈ దేశానికి దశ దిశ చూపిన మహనీయుడు, మహానేత, అసొంటి కారణ జన్ముడు ఈ తరంలో మనం మళ్ళీ చూస్తామో లేమో అనేది కూడా సందేహం. అలాంటి ఒక మహనీయుని జయంతోత్సవాల్లో ఈరోజు ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరునికి, ప్రతి ప్రాణికి, చెట్టుకు, పుట్టకు, లాస్ట్కు, ఏదైతే పక్షులకు, జీవమున్న ప్రతి ప్రాణికి కూడా రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు. అలాంటి మహనీయుడి మరి జయంతోత్సవాలను ఇంకా ఈ సమాజంలో రాబోయే తరానికి కూడా వారి చరిత్రను మనం తెలియజేయవలసిన అవసరం ఈ దేశంలో జీవిస్తున్న ప్రతి పౌరుడిపై కూడా ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. ఎందుకనంటే తప్పకుండా ఆయన ఆశయాల కొనసాగింపులో ఇంకా మున్ముందు భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలను నిర్వహించి మరి ఇంకా పెద్ద ఎత్తున ఆ మహనీయుని మార్గదర్శకాలను మరి అప్పుడున్న పాలకపక్షం అయితే ఎమ్మెల్యే గారికి కూడా దృష్టిలో ఉన్నది. తప్పకుండా ఇక్కడ కాంస్య విగ్రహం పెట్టవలసిన అవసరం ఉన్నది. లక్ష జనాభా ఉన్న
ఏదైతే కొరుట్లను మరి ఇంకా ఏదైతే ఆ మహనీయుని ఇంకా ఏదైతే సామాన్య మానవుని వరకు సామాన్య పౌరుల వరకు తెలిసే విధంగా మరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే గతంలో కూడా మినీ ట్యాంక్ బండ్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని కూడా చాలా సార్లు విజ్ఞప్తులు చేశారు. కొరుట్లలో మినీ ట్యాంక్ బండ్ ఏదైతే హైదరాబాద్ ఉన్న ట్యాంక్ బండ్కు ఏదైతే అంబేద్కర్ గారు సింహనంలా ఉన్నారో కొరుట్లలో ఉన్న మినీ ట్యాంక్ బండ్కు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని అనేక సార్లు చేశాము. అప్పుడు తీర్మానం కూడా చేసినట్టున్నది. దయచేసి కమిషనర్ గారు అది పరిశీలన చేయాలని కూడా కమిషనర్ గారిని పాలకపక్షం గారిని ఎమ్మెల్యే గారిని కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే సమన్వయంతో మీరు పార్టీల పరంగా ఎట్లా ఉన్నా మీరు ఏ రకంగా ఉన్నా మా అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు అందరూ భాగస్వాములై ఏదైతే ఈ కార్యక్రమాలను ఏదైతే ఆ మహనీయుల ఏదైతే డెవలప్మెంట్ ను మరి కలిసికట్టుగా చేస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే బాబు జగ్జీవన్ రామ్ అక్కడ కూడా పార్కు నిర్మాణము మరి పెండింగ్లో ఉన్నది. అయ్యా ఎమ్మెల్యే గారు దయచేసి పార్కు నిర్మాణం అనేది కూడా మరి అది చేయవలసిన అవసరం ఉంది. మొన్ననే జయంతోత్సవాలకు చెవులో పెట్టారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ట్రాక్టర్ నడుస్తుంది. మొత్తం బొందల గడ్డ చేసేస్తుంది. మీ స్థలం అయ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఎమ్మెల్యే గారు తమరి దృష్టికి మేము తీసుకొస్తున్నాం సార్, అది కాపాడండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పుడు నవ్వు ప్రెసిడెంట్ పోండి ఆడ ఏంటి మన బ్లేడ్ ట్రాక్టర్లతో మొత్తం బొందలు చేస్తున్నాం. మీకు ఇప్పుడు వీడియో కూడా నేను ఆల్రెడీ అక్కడ పెట్టుమనన్నా పార్కింగ్ పెడదామని వచ్చింది వీడియో కూడా ఇది పెడితే ఇప్పుడు నవ్వు ప్రెసిడెంట్ నడుస్తుంది ఆడ ట్రాక్టర్లు. ఎందుకంటే మన స్థలాన్ని కూడా కాపాడుకోలేని స్థితులు ఉంటే ఇక మరి మన సమాజానికి ఏం అభివృద్ధి చేస్తాం అనేది కూడా ఒక పని ఆత్మ విమర్శ చేసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అందుకనే దయచేసి కొరుట్ల 1,00,000 మంది జనాభా ఉన్న ఒక్క చిల్డ్రన్ పార్కు దాకా కొరుట్లలో పార్కులు లేవు. దయచేసి అది గమనిస్తలేరు రాజకీయ పార్టీలు. అన్ని పార్టీలు అవన్నీ కూడా అదే ప్రాంతాల్లో ఉన్నాయి. మరి వాటిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా? రేపు రాబోయే తరాలకు మనం ఏమి ఇస్తాం? రేపు రాబోయే తరాల సమాజానికి రాబోయే తరాల పిల్లలకు మనం ఏమిస్తాం? దయచేసి స్థానికంగా ఉండేవాళ్ళం మనం. ఎందుకంటే అధికారులు వస్తారు పోతారు. అధికారులు అనే వాళ్ళు తాత్కాలికం, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతారు. వాళ్ళతో మనకు సంబంధం లేదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఊరును కాపాడే బాధ్యత తీసుకోవాలి. అది మరిచితే సమాజం రేపు రాబోయే తరాలు క్షమించాయి. పలానా ఎవరి ఆయాములు ఉండే పలానా ఆయన ఆయాములు ఉండేట ఇవి జరిగింది. అట్లాగే కోరుట్లకు మున్సిపల్ పార్క్ అనేది ప్రధానమైనది. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది, కేంద్ర నాయకత్వం కూడా ఇక్కడ ఉన్నది. అయ్యా డాక్టర్ సాబ్ అనుభవ్ గారు కోరుట్లకు మున్సిపల్ పార్కు కావాలి, కోరుట్లకు పార్కు కావాలి. అది గడిలలో పెడతారా? పెట్టండి. ఈ రోజు ఉన్నది గడిలకు ఒకటే స్థలం. గడిలను కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితి వస్తుందంటే అది చాళుక్య జైలుల కాలం నాటి గడిబుర్జులు. అయ్యా అబ్బా అని సొత్తు కాదు. అక్కడ పర్యవేక్షకులు ఉన్న వెలవలు ఇది మాది అని దొంగ నకిలీ దస్తావేజులు ఒట్టించుకుంటే ఒత్తోసోలుగా పాలకులున్నాక ప్రజలు ఎవరిని మోకరిల్లాలి? ఈ రోజు ఉన్నదే నడి ఊర్లో ఒక స్థలం. ఈ రోజు ఇప్పుడు మార్కెట్ పోతే అలా నడవరాదు. ఆ గడిబుడు గ్రామ కంటే స్థలం అని ఆబాది స్థలం అని నీకు మొత్తం రికార్డులు చెప్తుంటే వీళ్ళు మాత్రం కొత్త రికార్డులు సృష్టించి ఈ నెంబర్ ఉంది ఆ నెంబర్ ఉంది దొంగ తిరుగుడు మాటలు ఎన్ని చెప్పాలో చెప్తూ ఈ రోజు ప్రజలను వంచిస్తున్నారు. ఆ వంచనకు ఆ మైసమ్మ తల్లే ఏంటిది చూస్తుంది. ఎవరు మోసం చేయాలనుకుంటారో ఆడ మైసమ్మ తల్లి ఉంది. ఆ మైసమ్మ తల్లే చూస్తారు. అందరు మోసం చేసేవాడిని, దోసుకునేవాడిని, దోపిడీ చేసేవాడిని. ప్రజల కోసం పనిచేయండి. మీరు తాత్కాలంగా వస్తూ ఉంటారు, పోతుంటారు. అధికారులు కూడా మీరు సంతకాలు వెళ్ళిపోతే మొన్ననే ఉస్మానియా యూనివర్సిటీ నుండి
జువాలజీ సబ్జెక్టులో పిహెచ్డి ఉస్మానియా నుండి పిహెచ్డి సాధించిండు బంగా రాజేష్. ఇక్కడున్న వేదిక మీద వచ్చి మన శాసనసభ్యుల ద్వారా సన్మానం తీసుకోవాలని, ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు పంచాయతీలో ఉన్నారు, ఆర్డీఓ గారు కూడా మన సన్మానం చేసేటట్టు. రాజేష్ విద్యనే అన్నిటికంటే ముఖ్యమైంది కాబట్టి ఆయన జాబ్ చేస్తూ కూడా సన్మానం చేసిండు. ఆయన పిహెచ్డి సర్టిఫికెట్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది కాదు మళ్ళీ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. మరి ఈ వేదిక పక్షాన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఇక నేను మాట్లాడచ్చు. అంబేద్కర్ గారు ఆయన వాక్యాలు సందేశం ఆవేశం చెప్పండి. మన మున్సిపల్ చైర్మన్ గారు, మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కృష్ణారావు సార్ గారు, అదే మాదిరిగా ఇంకా బీజేపీ నాయకులు అనుప్రభు సార్, డాక్టర్ సార్, తర్వాత పాత్రికేయ మిత్రులు, మా అంబేద్కర్ సంఘ సోదరులు, బహుభాష కోవిదులు, బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు నేటి మధ్యప్రదేశ్లోని మౌ అనే కంటోన్మెంట్ ప్రాంతంలో రక్షణ శాఖలో సుబేదార్గా పనిచేస్తున్న రామ్జీ సక్పాల్ అంబేద్కర్ శ్రీమతి భీమాబాయిలకు 14వ సంతానంగా జన్మించారు. అయితే బాబాసాహెబ్ సరే ఒకటి అప్పుడు మన చేసిన సేవలు మన దేశానికి ఏం చేసిన మా సంఘ సభ్యులందరికీ, ముఖ్యంగా అంబేద్కర్ ఫౌండేషన్ మా విఎల్ నర్సయ్య సార్, అదిగా రాజిరెడ్డి అన్న, తర్వాత ఎమ్మెల్యే సాబ్ నరసింహరావు సాబ్, తర్వాత డాక్టర్ సాబ్, చైర్మన్ గారు, కమిషనర్ గారు, మా ఎంఆర్ఓ సార్, కృష్ణ సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గారికి, జై భీమ్. మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కౌన్సిలర్లందరికీ, కమిషనర్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కృష్ణారావు గారికి, రాష్ట్ర బీజేపీ నాయకుడు డాక్టర్ అనూప్రావు గారికి, ప్రజాప్రతినిధులందరికీ, ఈ ఆర్గనైజేషన్ సంబంధించిన అధ్యక్షులకు, మెంబర్స్కి, మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున జై భీమ్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడే ప్రతిసారి మనం మీటింగ్ పెట్టుకుంటాం. జయంతి సందర్భంగా, అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటాం. అందరం చాలాసేపు మాట్లాడతాం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం. సాయంత్రం కాగానే మర్చిపోతారు అందరు. మళ్ళీ ఇక్కడ ఇవాళ ఒకటే రిక్వెస్ట్ నాది, ఎవరు ఎంఆర్ఓ గారు వేదిక మీదకి రావాలని మనం చేస్తాం. లేట్ వచ్చినందుకు అది పనిష్మెంట్, బయటనే ఉండదు. No problem. He should, when he is late for the program, he should stand out, not inside. ఇక్కడనే బ్రహ్మాండమైన పోస్టర్ పెట్టిండి ఎవరో తమ్ముడు, కులాలు కుళ్ళులు కడిగేద్దాం, అంబేద్కర్ గారి ఆశయాన్ని సాధిద్దాం. మీ అందరితో ఇవాళ నా రిక్వెస్ట్, హోంవర్క్ అనుకోండి. వచ్చే 4 రోజులు లేకపోతే వచ్చే వారం రోజులు అందరు రోజు ఒక్కసారి ఈ పోస్టర్ని గుర్తు చేసుకుందాం మనం ఇంటికి పోయినాక. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పోయినాక నీ కులం ఏంద్రా అని అడుగుతాం మనం. నిజమా కాదా? ఏమైనా తప్పు చెప్పినా నేను? చూస్తున్నామా? నాకు రెగ్యులర్గా చాలా మంది ఇవాళ కొత్తగా మన దేశం, మన రాష్ట్రం అని మాట్లాడుతున్నాం మనం. గురజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే జయంతి రాగానే దండలేస్తున్నాం. వారు చెప్పిన దారిలో మాత్రం ఎవరు కూడా పని ఉత్తరలేదు. అయ్యో సార్ రండి. ఈ ఇద్దరితో వచ్చిన రిక్వెస్ట్, నాకు ప్రతి ఒక్క విద్యార్థి మీకు అర్థం చెప్పింది మీకు, ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, విద్యా స్కూల్ నుంచి, ఎందుకంటే అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప మనిషి మనకు రచించిన ఆ గొప్ప రాజ్యాంగాన్ని ఎవ్వరు పాటించారు. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న బేసిక్స్, నేనైతే అంత చెప్పడం మీకు కష్టము, అది నేర్చుకోవడం కూడా వాళ్ళ కష్టం పిల్లలు కాబట్టి, రాజ్యాంగంలో మామూలుగా ఒక సామాన్యునికి రాజ్యాంగం కల్పించే హక్కులు ఏంది అని దయచేసి మీరు ఇప్పుడు 1 year ఉంటారా 2 years ఉంటారా? మీరు 1 year తర్వాత నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అడుగుతా.
బట్టినే ప్రెసిడెంట్ కాలేను. రాజ్యాంగంలోని వారు మన సామాన్యునికి కల్పించిన హక్కులేంది అంటే ఉదాహరణకి బట్టినే ఒకసారి పొద్దున్నే పోలీసు వాళ్ళు స్టేషన్కి రావాలంటారు, వీళ్ళు భయపడకుండా పోతారు. అట్లా అవసరం ఉందా? అవసరం లేదు. వీళ్ళకి తెలియదు, పాపం తెలియదు ఉంటారు పోలీస్ స్టేషన్కి, సార్ సార్ అని కూర్చోవాలి మనం. సో మీకు అర్థంగా నేను చెప్పింది. సో ఇట్లాంటివి మనం బేసిక్ గా మన పౌరులకు చెప్పాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజ్యాంగం మిస్యూజ్ అవుతుంది, దాన్ని ఎవరు కూడా దాన్ని సమర్థవంతంగా వాడట్లేదు. ఇక రెండోది, మా మిత్రుడు ఆవేశంగా కూడా తప్పకుండా ఈసారి మున్సిపాలిటీలో ప్రస్తావిస్తారు. 100% దీనికి ఆల్రెడీ నాకు పేరు పెట్టినట్టు మీరు ఆ పార్క్ కూడా వారు చెప్పినట్టు పార్క్ ఇక్కడ పెట్టించేసండి ఇమీడియట్ గా. సో తప్పకుండా మీరు చెప్పినట్టు ఏది డాక్టర్ ఎక్కువ లెక్చర్ ఇస్తున్నా అనుకోదు, మీరు నిజంగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా. అంటే నేనే ఈ మధ్య నా హక్కులేంది వేరే వాళ్ళ హక్కులేందని నేను కూడా ఈ మధ్య నేను ఎక్కువ నేర్చుకుంటా ఉన్నా. సో దయచేసి మీ అందరు కోరేది ఒకటే, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి. మనం తెలిసిన వాళ్ళు ఈ రాజ్యాంగం మన పౌరులకు కల్పించే హక్కుల గురించి ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే రోజు చూస్తా బట్టిన ఒకసారి రెవెన్యూ అధికారి చుట్టుపోయి చేతులు జోడించుకొని నిలుచోవాలి, ఒక ఎంఆర్ఓ దగ్గర పోయి తల వంచాలి, ఇక మా కమిషనర్ దగ్గరనైతే కింద కూర్చున్నాడే ఆ పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. సో అంటే చెప్తున్న భయం, ఒక్కొక్కరు అధికారులు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్న విధానాన్ని చెప్తున్నా మీకు. అదే విధంగా అందుకని చెప్తున్నా, ప్రజలకు సామాన్యులకు వాళ్ళ హక్కుల గురించి చెప్తే సామాన్యులు వాళ్ళ హక్కుల్ని భయపడకుండా ధైర్యంగా ప్రజలకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు కూడా చెప్తా. కొందరు నాయకులు అప్పట్లో అన్ని ప్రజలకు తెలిస్తే మన నాయకత్వం పోతుందని నాయకులు చెప్పలేదు. నిజంగా చెప్తా ఉన్న విషయం, నాయకులు బాగా హుషారు అప్పటి నుంచి కూడా. ప్రజలకు అన్ని తెలిస్తే వాళ్ళ హక్కులు, నాయకుల పని ఏమైతే ఏముండదు, ఇంట్లో కూర్చోవాలి. అందుకొరకు ఏం చేసినట్టే నాయకులు ప్రజలకు వాళ్ళ హక్కులు చెప్పలేదు. ఎప్పుడు కూడా ప్రజలకు రాజ్యాంగం రచించి మళ్ళొకసారి అందరికీ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జైబీ చెప్తూ దయచేసి ఎవరు కూడా కదలొద్దు. నాకు ఎందుకంటే మిగతా ప్రోగ్రామ్స్ కూడా నేను పోతున్నాను. దయచేసి అందరూ కూడా కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా వాళ్ళ కుర్చీలలో కూర్చోాలని చెప్పి నేను వేడుకుంటూ మళ్ళొకసారి మొదట్లోనే నాకు అవకాశం ఇచ్చిన నర్సయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్.